కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి గురువుగారు? శ్రీ ప్లవనామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్య, ఆర్థిక సంబంధిత విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలతోటి, భగవద్ అనుగ్రహంతో మీ జీవితాశయాన్ని, మీరు అనుకున్న ఉద్యోగాన్ని, లేక మీరు అనుకున్న పదవిని సాధించగలుగుతారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద మీదే అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. కొంతమంది చికాకు కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ వదిలేసుకోవడానికి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ కూడా వాళ్ళ రాజకీయంగా నీళ్లు పుట్టినటువంటి పరిస్థితిని చేయగలుగుతారు. ఓర్పు సహనం నశించి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే గతంలో కుదిరినటువంటి మంచి సంబంధం ఏదైతే ఉందో దాని గురించి జ్యోతిషశాస్త్రపరంగా ఈ 2 జాతకాలు కలవు. మీ అమ్మాయికి గండం, అబ్బాయికి కూడా మంచిది కాదు అని చెప్పడం వల్ల మీరు దాన్ని పెండింగ్లో పెడతారు. తర్వాత నిపుణులైనటువంటి జ్యోతిష్కులకు చూపించి అందరి అభిప్రాయం తెలుసుకొని ఆ సంబంధాన్నే ఖరారు చేసుకుంటారు. మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. సంతాన పురోగతి, వాళ్ళ అభివృద్ధి కొంత మందకొడిగా ఉంటుంది. అదే సమయంలో సంవత్సర ద్వితీయార్థం నుంచి సంతానం యొక్క పరిస్థితి బాగుంటుంది. సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలిగేటువంటి బాధలు తొలగిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థపుడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, దేవతకి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాదరహిత వ్యక్తిగా మీకు పేరు వస్తుంది. ఇతరుల విమర్శలు పట్టించుకోరు, ప్రతిస్పందించరు. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ 20 రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి ఆదాయంలో సగం మీరు ఇంటి కోసం అని చెప్పి ఖర్చు పెడతారు. మిగిలిన సగం స్థిరాస్తుల మీద పెట్టుబడిగా పెడతారు. అది మీకు లాభించే అంశంగా మారుతుంది. మీరు తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు చాలా మంచిగా ఉపయోగపడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారు మే నెలలో, జూన్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన పరిస్థితులు అంటూ ఏమీ లేవు, కానీ కొంచెం జాగ్రత్త అవసరం అవుతుంది. ముందు చూపుతోటి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సమిష్టిగా లాభాలు పంచుకుంటారు భాగస్వాములు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక శ్రమ, ఒత్తిడి కలిగి ఉంటారు. ఇతరులు అడిగేటువంటి ప్రశ్నలకి ఓర్పుగా సమాధానాలు చెప్తారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ సొంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాల్లోని మీ వారికి గ్రీన్ కార్డు లభించిందన్న శుభవార్త మీరు వింటారు. అదేవిధంగా ఉద్యోగం లభించిందనేటువంటి వార్త కూడా మీరు వింటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, శంభు సమాన పుత్రప్రాప్తి కలుగుతుందని
గ్రహగతులలో తెలుస్తోంది. సరే, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఈ రోజుల్లో అంతా ఒకటే కనుక అది పెద్ద విషయం కాదు. ఏది ఏమైనా సంతాన ప్రాప్తి కోసం దిగులు పడుతున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాల విషయంలో, దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో ఆ రకమైన ఆందోళనకరమైన పరిస్థితులు, ఇబ్బంది కలిగించే పరిస్థితులు, మానసికమైనటువంటి నీరసానికి సంబంధించిన పరిస్థితులు, వీటన్నిటి కూడాను భగవద్ అనుగ్రహం వల్ల మీరు దాటుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి సంబంధాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. ఇది దేవుడి వల్లే సాధ్యమైందని చెప్పని నమ్ముతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎగుమతి దిగుమతి వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యాపారాల విషయంలో కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అది అంత కలుసుపాటుగా గోచరించట్లేదు. అంతేకాకుండా ఆక్వా రంగంలో కూడాను పెట్టుబడి పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేయండి. ఆక్వా కంటే కూడాను పౌల్ట్రీ రంగం, ఇతర వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు రాజకీయ పదవి లభిస్తుంది. అదేవిధంగా కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. తద్వారా మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని రుజువు చేసుకోగలుగుతారు. పెద్దవాళ్ళ మాట వింటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉత్తరాయణంలో అమృత మహాపాస్పద హోమం, దక్షిణాయనంలో భృగుపాస్పద హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు చెప్పినటువంటి రాశి ఫలితాలు స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ వర్తిస్తాయి. మరింత వివరంగా తెలుసుకోవాలంటే శుభతిథి పంచాంగాన్ని పరిశీలించండి. పెద్ద పంచాంగం కానీ చిన్న పంచాంగం కానీ అందులో మీకు సమస్తమైనటువంటి సమాచారం ఉంటుంది. అదేవిధంగా mulugu.com వెబ్సైట్లో ప్రతి రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయనేది విస్తారంగా వ్రాసాను. మీ అందరూ వివరంగా తెలుసుకోవడానికి వెబ్సైట్ని సందర్శించండి. ఇప్పుడు ప్లవనామ సంవత్సర ఫలితాల్లో స్త్రీలకి ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉత్సాహంతో ముందుకు వెళదామని ఎంత ప్రయత్నించినా వెనక్కి లాగి శైలసారథ్యం చేసేవాళ్ళు అధికమవుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఏది ఏమైనా వివాహ విషయంలో మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేయవు. ఇతరుల మనస్సు ఆంతర్యం తెలుసుకునే విషయంలో వైఫల్యం చెందుతారు. చాలా విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడినా మీరు ఆ విధంగా చేయలేరు. విరివిగా దానధర్మాలు చేస్తారు. దీర్ఘకాలికంగా అనుకుంటున్న పుణ్యక్షేత్రాలని సందర్శన చేస్తారు. వ్యాపారపరంగా వచ్చినటువంటి ఒక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇతర దేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, ఐటీ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించే వారికి 199% మీరు అనుకున్న ఉద్యోగం, మీరు అనుకున్న ప్రదేశంలో వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా మే, జూన్ నెలల్లో ఆరోగ్యపరంగా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరమవుతాయి. ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేయించడం,
అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. వివాహ సంబంధాల విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బ్రహ్మాండమైన మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చిన సంబంధంలో ఉన్నటువంటి మెరిట్స్ని మీరు గమనించండి. ఇంకో సంబంధం అయితే అలా ఉంటుంది కదా, ఇంకో సంబంధం అయితే ఇలా ఉంటుంది కదా అనే ఆలోచనలు కొంతవరకు మేలు చేస్తే చేయొచ్చు, కానీ అది సంపూర్ణమైనటువంటి మంచి డెసిషన్ కాదు. బాగున్న సంబంధం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించడమే మంచిది. మరింత బాగుంటే సంబంధం రావాలని చెప్పి వేచుంటే ఒక్కొక్కప్పుడు అరే మన మంచి సంబంధాలని మిస్ చేసుకున్నాం, ఇప్పుడే సంబంధాలు రావట్లేదు అని బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. ఏది ఏమైనా ఈ విషయంలో నిర్ణయాలు మీ విచక్షణకే వదిలేస్తారు పెద్దవాళ్ళు. సంతాన సంబంధాల విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలకు దారితీస్తాయి. విలువైనటువంటి నగల్ని, ఆస్తుల్ని, పొలాలు లేక స్థలాలు వీటిని కొనుగోలు చేసి మీ పేరు మీద కొనుగోలు చేస్తారు. వీటిని మీ పేరు మీద కొనుగోలు చేస్తారు. వాటి విలువ కొన్నటువంటి 3 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. మీ అదృష్టవంతమైన జాతకం దాని ఫలితం ఇప్పుడే కనపడుతోంది. మొత్తం మీద గడిచిన 3 ఏళ్ల కంటే కూడాను ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది. రాజకీయ పదవి కూడా లభిస్తుంది.